వేగంగా మారుతున్న ప్రపంచంలో నిజాలను మీ ముందుకు తీసుకువచ్చే విశ్వసనీయ వార్తా వేదిక. బ్రేకింగ్ న్యూస్ నుంచి రాజకీయాల వరకు, నేర పరిశోధనల నుంచి వ్యాపార విశ్లేషణల వరకు, వినోదం నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు, నిజమైన కథలు, నిజమైన మనుషులు, నిజమైన ప్రభావం. ప్రతి వార్తలో నమ్మకం, ప్రతి కథనంలో నిజం. నిజాల కోసం, ప్రజల కోసం C23 ఛానల్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. 2027 ఎన్నికల్లో గెలిచేదెవరు? ఎవరికి తెలియని అసలు నిజం. పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ భారీ మార్పులు రాబోతున్నాయా? ఓవైపు అధికారంలో ఉన్న పార్టీపై పెరుగుతున్న అసంతృప్తి, మరోవైపు పాత పార్టీల పునరాగమనం ప్రయత్నాలు. 2027 ఎన్నికల్లో నిజంగా గెలిచేది ఎవరు? ప్రజలు మరోసారి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటారా, లేక పాత పార్టీలకు మరో అవకాశం ఇస్తారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే పంజాబ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న అసలు ఆట ఏంటో మీకే అర్థమవుతుంది. నమస్కారం, మీరు చూస్తున్నారు C23 ఛానల్. దేశ రాజకీయాల్లో ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు కలిగిన రాష్ట్రం పంజాబ్. ఇక్కడ ప్రజలు ఒకే పార్టీకి వరుసగా అవకాశాలు ఇవ్వడం చాలా అరుదు. ప్రతి ఎన్నికలో ప్రజల తీర్పు పూర్తిగా మారిపోతూ ఉంటుంది. అందుకే 2027 ఎన్నికలపై ఇప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇక పంజాబ్ రాజకీయాల చరిత్ర. పంజాబ్ రాజకీయాల్లో ప్రధానంగా 3 శక్తులు ఉన్నాయి: ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, బీజేపీ కూటమి. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఇక 117 స్థానాల్లో 92 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అది పంజాబ్ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రజలు అవినీతి, నిరుద్యోగం, మాదక ద్రవ్యాల సమస్యలకు పరిష్కారాన్ని కోరుతూ మార్పుకు ఓటు వేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది. అయితే ప్రజల్లో కొన్ని అసంతృప్తులు కూడా పెరిగాయి. నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, డ్రగ్స్ నియంత్రణ, ఆర్థిక పరిస్థితి, ఈ అంశాలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఇక ప్రతిపక్షాలు ఇప్పుడు ఇదే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ బలమైన పార్టీ, కానీ అంతర్గత విభేదాలు, నాయకత్వ సమస్యలు పార్టీని బలహీనపరిచాయి. అయినా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఇప్పటికీ ఓటు బ్యాంక్ ఉంది. 2027 ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఐక్యంగా పనిచేస్తే అధికార పోరులో మళ్లీకి రావడం అసాధ్యం కాదు. అకాలీ దళ్, బీజేపీ పరిస్థితి. పంజాబ్ రాజకీయాల్లో అకాలీ దళ్కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల్లో పార్టీ బలహీనపడింది. రైతు ఉద్యమం తర్వాత బీజేపీకి కూడా పంజాబ్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులు ఈ కూటమికి కొంత మేలు చేసే అవకాశం ఉంది. 2027 ఎన్నికల్లో ఈ 5 అంశాలే కీలకం: రైతుల సమస్యలు, నిరుద్యోగం, మాదక ద్రవ్యాల నియంత్రణ, చట్ట వ్యవస్థల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఈ అంశాల్లో ఎవరు ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటారో వారికే విజయ అవకాశాలు ఎక్కువ. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా బలమైన క్యాడర్ ఉంది. కాంగ్రెస్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అకాలీ దళ్, బీజేపీ కూడా తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందువల్ల 2027 ఎన్నికలు త్రిముఖ పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది: పంజాబ్ ఓటర్లు చివరి క్షణంలో సంచలన తీర్పు ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటారు. అందుకే ఇప్పుడే ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా చెప్పడం కష్టం. మీ అభిప్రాయం ఏమిటి? 2027 పంజాబ్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీనా, కాంగ్రెస్నా, అకాలీ దళ్, బీజేపీ కూటమినా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం C23 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ వాయిస్, మీ న్యూస్, మీ నమ్మకం, C23 ఛానల్.